బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, ఆయన ఏమనుకుంటున్నాడు అసలు ఈ సీజన్ ని? అందరికి లీకులు ఇస్తున్నాడు బాగా ఆడే వాళ్ళకి, అంత ఏం ప్లాన్ చేస్తాడో తెలియట్లేదు. మనకు ఒక జస్ట్ ఒక యాడ్ వస్తుందా, ఆ యాడ్ ఇంకొక 5 నిమిషాలు ఏం జరుగుతుందని చూపిస్తారు కదా, ఆ లోపల ఒక వచ్చిపోతున్నాడు మళ్ళీ లోపలికి హెల్మెట్ అవుతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంది సార్ ఈ సీజన్? నాకేం అర్థం కావట్లేదు. అంటే నామినేషన్స్ ప్రాసెస్ సరిగ్గా జరగలేదంటారా? ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు లోపలికి వచ్చి నామినేట్ చేయడం అట్లా? అవును, నామినేషన్ ప్రాసెస్ లో దమ్ము సీజన్ రాకపోయింటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని. ఆ అమ్మాయి వచ్చింది ఆయన చాలా ఫీల్ అవుతున్నాను. అంటే అమ్మాయి వచ్చి మళ్ళీ తనుజ అంటుంది చూసారా, మళ్ళీ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చి నువ్వు సరిగా పొలకా కలుపుతున్నావు, నువ్వు కరెక్ట్ గా స్టాండ్ తీసుకుని మాట్లాడలేదు అంటున్నాడు చూడు, అది ఇంకా చిల్లర అనిపిస్తుంది. ఓకే, అంటే సంచలన్ మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తుంది? శ్రీజ లోపలికి రాగానే కొంచెం వెటకారంగా మాట్లాడింది అంటారా, లేదంటే కరెక్ట్ గానే మాట్లాడినా? దువ్వాడ మాదిరి కరెక్ట్ అనిపించింది, మంచిగా పెట్టింది. ఈమె దమ్ము శ్రీజ రాగానే దువ్వాడ మాదిరిని ఎక్కేద్దాం అనుకునింది, బట్ ఆడుండేది ఎవరు కింగ్ కాంగ్. సో దువ్వాడ మాదిరిని దమ్ము శ్రీజని ఎక్కిందని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరు డిస్కషన్ లో దువ్వాడ మాదిరి తగ్గలేదు అనిపించింది. అంతే, ఒక మాటలో చెప్పాలంటే తను బయట నుంచి ఏదో ప్లాన్ వేసుకొని వచ్చింది, గట్టిగా మాట్లాడదాం మళ్ళీ వచ్చేద్దాం అనేసి, బట్ ఆమె దగ్గర ఆమె పప్పులు ఉడకలేదనే చెప్పాలి. అంటే ఫ్యాన్స్ బేస్ చూసి అట్లా మాట్లాడింది అనుకోవచ్చా? అవును, మనం ఇప్పుడు పోయి గట్టిగా మాట్లాడితే మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకొస్తారు మనం అనుకునేది, కానీ ఏమో దమ్ము శ్రీజ చిన్న కుక్క పిల్లలాగా అనిపించింది. అంటే దువ్వాడ మాదిరి ముందర మాధురి గారు అందరినీ డామినేట్ చేద్దామని చూస్తున్నారు. ఆమె ఒరిజినల్ గానే ఉంది. బేసిక్ ఇంకెవరైనా అయ్యి ఉంటే నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చినాక గట్టిగా మాట్లాడరు, వాళ్ళు గేమ్ ప్లాన్ మార్చుకుంటారు. బట్ ఆమె ఫైర్ బ్రాండ్ కాబట్టి నాగార్జున గారు చెప్పినా కూడా ఆమె ఒరిజినల్ గానే ఉంది. రీతు చౌదరి ప్లస్ దువ్వాడ మాదిరి డిస్కషన్ లో కూడా నాకు ఈమెనే కరెక్ట్ అనిపించింది. దువ్వాడ మాదిరి గారు ఆమె ఏం చెప్పింది, ఒకటే పాయింట్ చెప్పింది, డిమోన్ పవన్ #1 కంటెస్టెంట్. రీతు చౌదరి లేకపోతే ఆయన టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పింది. అది 100% నిజం. రీతు చౌదరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళకపోయింటే డిమోన్ పవన్ టాప్ 5 కాదు, విన్నర్ రేస్ లో కూడా ఉంటుంది. వీళ్ళిద్దరు ఈ లవ్ ట్రాక్ పుల్కాలు కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప బిగ్ బాస్ కి ఏదో కంటెంట్ ఇస్తున్నారు తప్ప డిమోన్ పవన్ గెలిచేంత కంటెంట్ అయితే రావట్లేదు. అది నిజం. ఆమె చెప్పింది దువ్వాడ మాదిరి గారు 100%. రీతు చౌదరి పైన మాట్లాడింది, మొహం మీద పోయి కొట్టేటట్టు కూడా మాట్లాడింది. బట్ బిగ్ బాస్కి అదే కావాలి, ఆడియన్స్ కూడా అదే కావాలి. అట్లా ఒరిజినల్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, కానీ కొంచెం ఫైర్ అయిపోయి నాగార్జున గారు చెప్పి వచ్చినాక మళ్ళీ మారిపోయి ఇప్పుడు సంజన అదే చేస్తుంది. సంజన ఎంత మంచి కంటెస్టెంట్, నాగార్జున గారు ఒక 2-3 వార్నింగ్లు ఇచ్చే లోపల ఇప్పుడు ఆమె ఏం చేయాలో తెలియకుండా మొత్తం బ్యాడ్ అయిపోయింది. అట్లుండడం కన్నా దువ్వాడ మాదిరి లాగా 2 వారాలు ఉన్న పులిలాగా ఉండి వెళ్ళిపోవచ్చు. బట్ దువ్వాడ మాదిరి పులి అనుకుంటే ఆమె ముందర మళ్ళీ తనుజ ముందర పిల్లి ఎందుకు అయిపోతారో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళిద్దరిది ఎలా ఉంటుంది తెలుసా, దమ్ము శ్రీజ దువ్వాడ మాదిరి గారు తనుజ గారిది కింగ్ కాంగ్ సినిమాలో ఆ హీరోయిన్ ఉంటుంది. కింగ్ కాంగ్ ఏమో ఇంత పొడుగు ఉంటుంది, హీరోయిన్ భయపడతా ఉంటుంది కింగ్ కాంగ్. ఆ టామ్ అండ్ జెర్రీ ఎంత బాగుంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట. దువ్వాడ మాదిరి గారు ఎంత పెద్ద రౌడీ, ఎంత ఫ్రైర్ బ్యాండ్, అలాంటి తనుజ బెదిరిస్తూ ఉంది. ఏయ్ వీడి నుంచి పో, అడిపి కూర్చోపో, నువ్వు రాకు, నా బెడ్ మీద నుంచి వెళ్ళిపో అంటది అనమాట. అదన్నీ చూసి మళ్ళీ దువ్వాడ మాదిరి గారు అదంతా ఏదో కోతి మన కింగ్ కాంగ్లో ఎట్లా చూస్తారు చూడు, అట్లా అలిగి వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా ఎందుకో హౌస్లోకి వెళ్ళిపోయినాక తనుజ బిహేవియరో ఏమో తెలియదు, కానీ పులిలా ఉన్న వాళ్ళందరూ ఆమెకు సరెండర్ అయిపోతున్నారు. బర్నీ గారు, ఇప్పుడు మళ్ళీ ఈమె దువ్వాడ మాదిరి గారు, ఇంకెవరైనా సరే ఆడికి పోయినాక ఆమెకు సరెండర్ అయిపోతుంది. మరి ఆమె క్యారెక్టర్ వల్లనో ఆమె మంచితనం వల్లనో తెలియదు, కానీ ఇన్ని బర్నీ గారు నిన్న వచ్చారు. మళ్ళీ బర్నీ గారు కూడా అన్నారు అసలు తనుజ నిన్న పోయి కలవలేదు పాపం, మళ్ళా పోయి కలిస్తే నాన్న అంటారు, బ్రాండ్ అంటారు అని చెప్పేసి దూరం నుంచే మాట్లాడింది పాపం. అది తనుజ అంటే ఒరిజినల్గా ఉండాలి. తనుజ టాప్ 5 కాదన్నా, ఇప్పుడు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఇమాన్యుల్, ఆయన ఈ మధ్యన బిహేవియర్ మొత్తం ఒరిజినల్ అంతా బయటకు వస్తుంది. ఏదంటే అది మాట్లాడడం, తనుజ మీద నామినేషన్ ప్రాసెస్ కరెక్ట్గా లేకపోవడం. ఆయన అన్నాడు కదా సుమన్ శెట్టి విషయంలో, అన్నాడు కదా నేను అంత కామెడీ పడి కింద పడి దొల్లి పడి అంతా నేను కంటెంట్ చేసుకొని నేను టాప్ 5కి వస్తుంటే సుమన్ శెట్టి జస్ట్ మంచితనంతో వేసుకెళ్ళిపోతాడని చెప్పి మాట్లాడినాడు. సో అక్కడ ఆయన ఒరిజినల్ బయటకు వచ్చింది కదా. నిన్న సుమన్ శెట్టి సంజన వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇదిగా అనిపించింది, కామెడీగా అనిపించింది. సుమన్ శెట్టి గారు రేస్ చేసిన పాయింట్లు